ఫ్లూతో చనిపోయిన కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ప్రాజెక్టులో పడేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. అకంపల్లి రిజర్వాయర్ నీటిని హైదరాబాద్తో పాటు నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నీటిలో చనిపోయిన కోళ్లు వాటి వ్యర్థాలు వేసినట్లు సమాచారం రావడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి. పిఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లను పడేశారు. రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ఇంకా ఉన్నట్లు అనుమానంతో సెర్చ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్డీఓ రమణారెడ్డి. కోళ్లను ఎవరు వేశారనే కోణంలో విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని గుడిపల్లి పోలీసులను ఆదేశించారు. ఫ్లూతో చనిపోయిన కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ప్రాజెక్టులో పడేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. అకంపల్లి రిజర్వాయర్ నీటిని హైదరాబాద్తో పాటు నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నీటిలో చనిపోయిన కోళ్లు వాటి వ్యర్థాలు వేసినట్లు సమాచారం రావడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి. పిఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లను పడేశారు. రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ఇంకా ఉన్నట్టు అనుమానంతో సెర్చ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఆర్డీఓ రమణారెడ్డి. కోళ్లను ఎవరు వేశారు అనే కోణంలో విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని గుడిపల్లి పోలీసులను ఆదేశించారు.